హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన కిచెన్లో కొబ్బరి పాలతో కొబ్బరి పులావ్ చేసుకుందాం. చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను 1 కేజీ రైస్కి ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. కొబ్బరికాయను నేను చూపించే విధంగా సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి ముక్కలను. అందులోనే కొంచెం ఇలాచీ వేసి కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్లా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక స్ట్రెయినర్ గానీ, లేదు అనంటే ఇలా కాటన్ క్లాత్‌లో అయినా మనం పూర్తిగా పాలు తీసుకోవాలి. ఇలా కొబ్బరి పాలను తీసుకున్న తర్వాత వీటి కోసం నేను చూపించే కడా మసాలా ముందుగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్యాస్‌పై బౌల్ పెట్టుకొని బౌల్ అనేది హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. మనం వేసుకున్న నెయ్యి కరిగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ పడుతుంది. ఇందులో నెయ్యి వేసుకోవడం మీ ఆప్షన్. వేయాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కడా మసాలా వేసి వేయించాలి. ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. ఇలా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇందులో మీరు వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. అలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే మనకి కొబ్బరి ఫ్లేవర్ అనేది తెలియకుండా అయిపోతుంది. అందులో కొంచెం పుదీనా, 1 కప్ గ్రీన్ పీస్ కూడా వేసుకోవాలి. గ్రీన్ పీస్ వేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. ఇది కొంచెం వేగింది అన్నప్పుడు అందులోనే మనం 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పూర్తిగా పచ్చివాసన పోయినంత వరకు వేయించాలి. నేను ఈ పులావ్ కోసం 2 ½ గ్లాస్ బాస్మతి రైస్ ముందుగానే నానబెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందు. ఇలా పూర్తిగా వేగిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రైస్‌ను కూడా వేసి కలుపుకోవాలి. ఇలా రైస్‌ను 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత అందులో నేను కొంచెం ఫ్లేవర్ కోసం పచ్చి కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇలా లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్ వేగించుకున్న తర్వాత ముందుగా మనం కొలిచి పెట్టుకున్న కొబ్బరి పాలనంతా వేసుకోవాలి. నేను 2 ½ గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా! అందుకే నేను 5 గ్లాస్ పాలు వేసుకుంటున్నాను. నేను ఇందులో చూపించే కప్‌తో 2 ½ గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇందులో మనం ఎసరకు తగ్గట్టుగా కొబ్బరి పాలను వేసి, ఒకవేళ కొబ్బరి పాలు సరిపోకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం కొత్తిమీర, మీ టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇందులోనే మీరు బిర్యానీ మసాలా గానీ, లేదు అంటే గరం మసాలా గానీ వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి హై ఫ్లేమ్‌లో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా మూత తీసి చూసేటప్పటికి ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యింది అన్నప్పుడు వీటిని లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇలా మనం మధ్యలో కలుపుకుంటూ ఉంటే పూర్తిగా మసాలా అనేది కలుస్తుంది. గ్యాస్ అనేది లో ఫ్లేమ్‌లోనే ఉండాలి. కొబ్బరి పాలను తీయడం కొంచెం ప్రాసెస్ ఉంటుంది గానీ మిగిలినదంతా చాలా సింపుల్. 10 నిమిషాల్లో ఈజీగా కొబ్బరన్నం చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా ఉడికింది అన్నప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన కొబ్బరన్నం రెడీ. ఈ కొబ్బరన్నం అనేది కొంచెం వేడిగా ఉండేటప్పుడు కొంచెం ముద్దగా అనిపిస్తుంది. కొంచెం చల్లారింది అన్నప్పుడు పొడిగా మంచిగా వస్తుంది. ఈ కొబ్బరన్నం బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో కొబ్బరి అనేది ఎక్కువగా ఉండేటప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ కొబ్బరి అన్నాన్ని రైతాతో కానీ, ఏదైనా మసాలా గ్రేవీ కర్రీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇలా కొబ్బరన్నాన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరే చూడండి ఎంత పొడిగా, ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరెన్నో మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను.